మనతో శిరీష్ గారు ఢిల్లీ నుంచి జాయిన్ అవుతున్నారు. లేటెస్ట్ అప్డేట్ శిరీష్, నేషనల్ మీడియాలో కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. కాంగ్రెస్ జాతీయ నాయకత్వం సీరియస్ ఎలిగేషన్స్ చేస్తుంది హర్యానా ఎలక్షన్ గురించి. రిజల్ట్స్ అప్డేట్ కావట్లేదు, గంటల తరబడి రౌండ్ల ఫలితాలు వెల్లడించట్లేదు. అక్కడ అధికారుల మీద ఒత్తిడి భారీగా, హర్యానాలో ఎన్నికల అధికారుల మీద ఒత్తిడి తెస్తున్నారని చెప్పి రియాక్ట్ అయిన పరిస్థితి. నిజంగా కూడా ఇప్పుడు 12 దాటింది, ఫలితాలు హర్యానా నుంచి 1-2 కూడా నాకైతే అందట్లేదు సమాచారం. ఫలితాలు ఏమన్నా డిక్లేర్ అయినాయా, అక్కడ ఆగిపోయిందా, వాతావరణం ఎలా ఉంది హర్యానాలో? హోరాహోరీ వాతావరణం, ఏం చెప్తారు? శ్రీనివాస్ గారు, మనం ఇంతకుముందు లైవ్లో చెప్పుకున్నట్లు ఇదే విషయం గురించి మనం మాట్లాడుకున్నాం. ఏంటంటే దాదాపు 11 కావస్తుంది, అయినప్పటికీ కూడా ఇంకా 4-5 రౌండ్లు మాత్రమే కంప్లీట్ అయ్యాయి. యాక్చువల్గా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అలిగేషన్ ఏదైతే ఉందో అది కరెక్టే. ఎందుకంటే అక్కడ గ్రౌండ్ స్థాయిలో జరిగిన కౌంటింగ్కి, అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లో అప్డేట్ చేసిన డేటాకి చాలా తేడా ఉంది. 8:30 గంటలకే ఈవీఎంల లెక్కింపు అనేది ప్రారంభమైంది. ఎక్కడ కూడా కౌంటింగ్ అనేది కూడా ఆగినట్లుగా దాఖలాలంటివి కూడా లేవు. సో అయినప్పటికీ కూడా ఇంకా చాలా వరకు కూడా చాలా నియోజకవర్గాల్లో కూడా సగం రౌండ్లు కూడా కంప్లీట్ కానట్లుగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డాటా అనేది కూడా షో చేస్తోంది. కానీ జమ్మూ కాశ్మీర్ విషయానికి వస్తే జమ్మూ కాశ్మీర్లో చాలా వేగంగా కౌంటింగ్ అనేది కూడా జరుగుతున్నట్లుగా కూడా చెప్తున్నారు. అయితే దీనికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్తోంది ఏంటంటే జమ్మూ కాశ్మీర్లో ఓట్లైన తక్కువ ఓట్లు పోలయ్యాయి, వేగంగా కౌంటింగ్ జరుగుతుంది, తీవ్రవాద ప్రాబల్య ప్రాంతం కాబట్టి కౌంటింగ్ వేగంగా చేస్తున్నట్లుగా కూడా చెప్తున్నారు. కానీ హర్యానా విషయానికి వస్తే హర్యానాలో మాత్రం మేము పూర్తి స్థాయిలో ఎటువంటి డిస్ప్యూట్లు లేకుండా కౌంటింగ్ ఏజెంట్లు అంగీకరించిన తర్వాత మాత్రమే డాటాను అప్లోడ్ చేస్తున్నట్లుగా కూడా చెప్తూ వచ్చారు. కానీ స్టిల్ కాంగ్రెస్ పార్టీ అలిగేషన్ చేసి దాదాపు గంట పైగా కావస్తుంది. అయినప్పటికీ కూడా ఇంకా బీజేపీ 49 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. 49 స్థానాలు, కాంగ్రెస్ పార్టీ 34, ఐఎన్ఎల్డి 1, బీఎస్పీ 1, ఇండియన్ స్థానాల్లో ఉన్నారు. అయితే ఇప్పుడే ఒక అసెంబ్లీ స్థానానికి సంబంధించిన రిజల్ట్స్ ప్రకటించారు. చెప్పండి గో హెడ్. సచ్ ఇంకా బీజేపీ 48 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నట్లు చూపిస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ 34 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నట్లు చూపిస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ అలిగేషన్ చేస్తుంది, కానీ ఎన్ని నియోజకవర్గాల్లో ఈ డాటాను అప్లోడ్ చేయడం వల్ల ఫలితాలు తారుమారవుతాయి అనేది కూడా కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా చెప్పలేకపోతుంది. జగన్ రమేష్ కానీ మిగిలిన వాళ్ళందరూ కానీ ప్రతి వాళ్ళు చెప్తుంది ఏంటంటే 12 రౌండ్లు కంప్లీట్ అయినప్పటికీ ఇంకా 7 రౌండ్లే 5 రౌండ్లే చూపిస్తున్నారని అంటున్నారు. ఒకవేళ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లో చూపిస్తున్న దానికి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉన్న డాటా కనుక తేడా చూసినట్లయితే ఎన్ని నియోజకవర్గాల్లో ఫలితాలు మారే అవకాశం ఉందంటే స్పష్టంగా చెప్పట్లేదు. కేవలం ఒక వినేష్ పొగట్కు సంబంధించిన నియోజకవర్గాన్ని మాత్రమే వాళ్ళు ప్రస్తావిస్తూ వస్తున్నారు. ఎందుకంటే వినేష్ పొగట్ ఇప్పటివరకు కూడా ట్రైలింగ్లో ఉన్నారు. ఇప్పుడు ఆమె దాదాపు 2000 ఓట్ల ఆధిక్యంలోకి వెళ్ళారు, ఆ తర్వాత 4000 ఓట్ల ఆధిక్యంలోకి కూడా వచ్చారు. సో అలా ఎన్ని నియోజకవర్గాలు మారుతాయనే దాని గురించి కాంగ్రెస్ పార్టీ చెప్పడం లేదు. కానీ బీజేపీ మాత్రం చెప్పేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఓటమిని జీర్ణించుకోలేక ఈ ఫలితాలేంటి కూడా కాంగ్రెస్ పార్టీకి చాలా హఠాత్ పరిణామం, ఇలాంటి ఫలితాలు వస్తాయని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఊహించలేదు. ఉదయం నుంచి కూడా వాళ్ళు బంపర్ మెజార్టీతో గెలుస్తామన్న ఒక మైండ్ సెట్లో ఉన్నారు. కానీ ఫలితాలు తారుమారయ్యేపాటికి దాన్ని ఏం చేయాలో తెలియక ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పైన తోసివేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే 3 కానీ 4 గంటలు కానీ ఎప్పటికైనా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఫలితాలను అప్డేట్ చేయాల్సిందే. అప్డేట్ చేసే నాటికైనా పూర్తి ఫలితాలను ప్రకటించి డిక్లరేషన్ ఇచ్చే నాటికైనా అంతిమంగా గెలిచింది ఎవరు, ఓడిపోయింది ఎవరిది కూడా తేలిపోయే అవకాశం ఉంది. తమకు ఎటువంటి అభ్యంతరం లేదు, తమ తొందరపాటుకు గురి కాదలుచుకోలేదు అని చెప్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మరొక అలిగేషన్ ఏంటంటే ఈ ఫిగర్స్ అనేటివి కూడా చూపించడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కౌంటింగ్ ఏజెంట్లందరినీ కూడా ఒక నిరాశ నిస్పృహలకు గురి చేసి ఒక మైండ్ గేమ్ ఆడి వాళ్ళందరూ కూడా కౌంటింగ్ సెంటర్ల నుంచి బయటకు వెళ్ళిపోయేలాగా ప్రయత్నం చేస్తున్నారు. ఆ తర్వాత అవసరమైతే ఎక్కడైనా తేడా వస్తే తమకు అనుకూలంగా ఫలితాలను మార్చుకునేలాగా అధికారులపై కూడా ఒత్తిడి తెస్తున్నారు అనేది కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అలిగేషన్. ఓకే, రైట్. మళ్ళీ వస్తాను శిరీష్ మీ దగ్గరికి. కిషోర్ గారు, ఇక్కడ అది హర్యానా అయినా జమ్మూ కాశ్మీర్ అయినా ఓట్లు ఎక్కువ, ఒక రౌండ్లో 1000 ఓట్లు పడ్డా 500 ఓట్లు పడ్డా అక్కడ చూపించేది ఈవీఎం మెషిన్ మీద, ఆ మెషిన్ మీద ఫిగర్ వచ్చేస్తుంది అంతే. ఓట్లు లెక్కట్లేవు, ఓట్లు బ్యాలెట్లు కట్టకట్టి లెక్క కాదు, మీకు తెలుసు. ఎన్నికల సంఘం ఈ ఆర్గ్యుమెంట్ చేయటం, ఇండిపెండెంట్లు అంటారా, ఇండిపెండెంట్లు ఒక రకంగా నన్ను అడిగితే ఇక్కడికంటే జమ్మూలోనే ఎక్కువ మంది ఉన్నారు, 7 పార్టీలే ఉన్నాయి. హర్యానాకి సంబంధించిన ఏమన్నది మొత్తం ఇండిపెండెంట్లు 450 మంది పోటీలో ఉన్నారని, 4 పార్టీలు అంటే మొత్తం 4 ప్లస్ యావరేజ్గా 5 ఇండిపెండెంట్ అంటే 9-10 మందికి మించి అక్కడ లేరు. బట్ అయినా ఎందుకు ఇంత డిలే అవుతుంది, దాని గురించి మీరు వివరణ